దేశాల కోసం, రాష్ట్రాల కోసం, భాషల కోసం కొట్టుకు తెస్తుంటే మన ఆంధ్రాలో మాత్రం హీరోల కోసం, పార్టీల కోసం, కులాల కోసం కొట్టుకు తెస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్ ఏంటన్నా గొడవలు అవి. తలాల వాళ్ళు కొట్టుకోవడాలు, కర్రలతో కొట్టుకోవడాలు, కత్తులతో పొడుచుకోవడాలు, నాటు బాంబులు వేసుకోవడాలు. ఇప్పుడు నువ్వు ఏదైనా చేసి జైలుకి వెళ్ళినా, లేదంటే నీ ప్రాణాలు పోయినా నీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటాడన్నా? ఈ పార్టీలు, హీరోలు వీళ్ళు చూసుకుంటారు. 1,00,000, 2 లక్షలు పడేస్తారు, ఫోటోకి దండేస్తారు అంతే. తర్వాత నీ ఫ్యామిలీ మొత్తం ఏమైపోవాలి? ఎవరు చూసుకుంటారు నీ ఫ్యామిలీని? నీ మొహం ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్న. జగన్ కి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి, ఆఖరికి నీ ఎమ్మెల్యే కూడా నీ మొహం తెలియదు. వాళ్ళ కోసం నువ్వు కొట్టి చావడం ఏంటన్నా? గొడవలు అయితే ఎవడోడు పోతాడు, వాళ్ళందరూ బానే ఉంటారు. నీ కుటుంబం ఏమైపోవాలన్నా? నీ మొహం కూడా తెలియని వాడి కోసం నువ్వు చావాలన్నా? వాళ్ళ నాయకులు కొట్టుకోమని చెప్పండి. మీకేంటన్నా? వాళ్ళ కోసం మీరెందుకు చావాలి? మీరెందుకు కొట్లాడాలి? వాళ్ళు వచ్చేమని కొట్లాడతారన్నా? మధ్యలో మీరే కదా బలయ్యేది. పొరపాటున నీకేమన్నా అయితే నీ కుటుంబాన్ని వాళ్ళ జీవితాంతం చూసుకుంటారన్నా? నీ మొఖం కూడా తెలియనోడు నీ కుటుంబాన్ని ఎందుకు చూసుకుంటాడన్నా? వాడి కోసం నువ్వు ఎందుకు చావాలి? ఈ కులాల వల్ల, పార్టీల వల్ల నీ కుటుంబానికి గాని, నీకు గాని ఏ ఉపయోగం ఉండదన్నా. అంతగా అయితే నీ కుటుంబం కోసం కొట్టలాడు. ఈ కుటుంబం మీదకి ఎవడైనా వస్తే కొట్టలాడు. వాళ్ళందరూ ఏసీ రూమ్ లో బాగానే ఉంటారు. చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్ అయినా. జీవితాంతం బాధపడాల్సింది నీ ఫ్యామిలీ, నీ పిల్లలు. వాళ్ళ కోసం బతకండి అన్న, వాళ్ళ కోసం కొట్టలాడండి అన్న. ఈ June 4th ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న.